మన తెలుగు అయినటువంటి మురళీ నాయక్ అనే ఒక జవాన్ సరిహద్దులో చనిపోవడం జరిగింది. సో ఇలా చూడొచ్చు అంటారు అన్న. 14 మందిని ఊచకోత కోసి ఆయన 15వ బుల్లెట్ ఆయన తగిలి చనిపోయారు. చాలా గర్వంగా ఉంది నాకు. మన ఇండియన్ ఆర్మీ మనందరినీ కాపాడాడు. బట్ చనిపోకుంటే బాగుండే అనుకున్నా, కానీ బట్ అది ఇంకా అలా జరిగింది. వాళ్ళ ఫ్యామిలీకి తీరని లోటు. కానీ ఇండియా కోసం చనిపోయాడు ఆయన. కానీ ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంటే పాకిస్తాన్ నుంచి మసాద్ అజాద్ అని ఒక పాకిస్తాన్ లీడరు ప్రధానమంత్రి మోడీకి వార్నింగ్ లెటర్ పంపింటాం. సో దాన్ని ఎలా చూడొచ్చు అంటారు అన్న? ఫస్ట్ ఆఫ్ ఆల్ పాకిస్తాన్ వాళ్ళంతా మీకు నిజంగానే ఒక అమ్మకి అబ్బాకి పుట్టింటే నిజంగా ముందుకు వచ్చి యుద్ధం చేయండి. డైరెక్ట్గా మేము రెడీ, యుద్ధానికి రెడీ మేమంతా. అక్కడ మేము పడుకున్నప్పుడు వచ్చేసి మీరు అటాక్ చేయడం తప్పది. మేము కాదు, ఆర్మీ వాళ్ళు కాదు, వీధిలో కుక్కలు ఉన్నాయా మా ఇండియాలో, ఆ కుక్కల్ని మీ మీద వదిలితే కూడా విత్ ఇన్ సెకండ్లో మీ పాకిస్తాన్ అనే బార్డర్ లేకుండా వెళ్ళిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తుంచుకోండి. నాకు తెలిసి నెక్స్ట్ జనరేషన్కి పాకిస్తాన్ అనేది జస్ట్ చెప్పుకోవడానికి ఏదో మ్యాప్లో ఉంటా అనుకున్నా, కానీ ఇంకా పాకిస్తాన్ అనేది బార్డర్ ఉండదని నేను అనుకుంటున్నాను. అది ఉండకుంటే ఇంకా బెటర్ అని నేను అనుకుంటున్నాను. అంటే మేడ్చల్ ఎమ్మెల్యే అయినటువంటి మల్లారెడ్డి, మన మల్కాజ్గిరి మాజీ ఎంపీ, సో ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనే మ్యాప్ ఉండకుండా చేయాలని ప్రధానమంత్రి కోరాడు. సో ఒక లీడర్ అయినట్లు అట్లాంటి స్టేట్మెంట్ చేయడాలు ఎలా చూడొచ్చు అంటారు? కరెక్టే కదండి. ఇది ప్రతిసారి వీళ్ళు ఇలా అటాకులు చేయడము, మన వాళ్ళని కోల్పోవడం ఎందుకు? ఒకటేసారి అటాక్ చేస్తే వాళ్ళు అయిపోతుంది కదా. వాళ్ళు ఎంత చిన్న ఒక్కసారి మన ఇండియన్ ఆర్మీ మొత్తం ఆడ పడిందంటే అసలు గంటలో పాకిస్తాన్ అనేది లేకుండా పోతుంది. అది బెస్ట్ కదా. అని అదేవిధంగా ఇండియన్ ఆర్మీ మీద ఎవరైనా మీమ్స్ కానీ కాంట్రవర్సీ చేస్తే మాత్రం ఊరుకునే పరిస్థితి లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ కూడా చెప్పడం జరిగింది. సో ఇలా చూడొచ్చు అంటారు అన్న? ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా ఇది చాలా ముఖ్యమైన విషయం అండి. మన ఇండియన్ ఆర్మీ వాళ్ళకి సంబంధించి వెహికల్స్ కానీ ఏవైనా వెళ్ళినప్పుడు మనం పోస్ట్ చేయొద్దని చాలామంది చెప్తున్నారు. ఎందుకంటే మన పోస్ట్ వల్ల ఏంటంటే వాళ్ళకు పాకిస్తాన్ వాళ్ళకి తెలిసిపోతుందని చెప్తున్నారు. ప్లీజ్ అలాంటివి షేర్ చేయకండి. అది మనకు ప్రాబ్లం కదా, వాళ్ళు అలెక్ట్ అయిపోతున్నారు. అందుకు అలా చేయకండి.